మన ఫోన్ నుంచి ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ ఎలా చెక్ చేయాలనేది చూద్దాము. మనకి తెలుసు చాలామంది మనకు సర్వే అయ్యింది, మనం ఫోటో దిగాము. సో ఆ స్టేటస్ అనేది చెక్ చేద్దాము. మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్లిక్ చేస్తే ఇలా పేజ్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చే లింక్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో చూడండి 3 డాట్స్ ఉంటాయి. డాట్స్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ సెట్ అని ఉంటుంది కదా, సో అది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మోర్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సెర్చ్ అని ఉంది. సో ఇది మన అప్లికేషన్ సెర్చ్కి. ఇందులో మీరు చూస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేది ఇచ్చింది. ఒకటి మన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, లేదంటే అప్లికేషన్ ఐడి, లేదంటే ఫుడ్ రేషన్ కార్డ్ది మన నెంబర్ ఉంటుంది. సో మనం ఫస్ట్ శాంపుల్గా మొబైల్ నెంబర్తో ట్రై చేయొచ్చు. మొబైల్ నెంబర్ మనది ఏదైతే మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ పెట్టామో ఆ నెంబర్తో పెట్టి ఇక్కడ క్లిక్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గో మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మన డీటెయిల్స్ అనేది ఇక్కడ నో డేటా ఫౌండ్ అని వస్తుంది. సో అప్పుడు మీరేం చేయంటే, ఇప్పుడు మనం 21, 22, 23, 24లో మన విలేజ్ వార్డ్ గ్రామ సభలు అవుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మన కొత్త అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ నెంబర్ కొట్టంగానే మీ డీటెయిల్స్ అనేది వచ్చింది, లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఈ 4 ఆప్షన్స్లో ఏది పెట్టి మనం సెర్చ్ చేసి మన డీటెయిల్స్ వస్తే ఇంకా మనం అక్కడికి వెళ్ళే అవసరం లేకుండా అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ నేమ్, నెంబరు, మొబైల్ నెంబరు, ఎఫ్ఎస్సి కోడ్, ఇంకా సర్వేయర్ నేమ్, సర్వేయర్ మొబైల్ నెంబర్తో సహా వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలానే చెక్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే మళ్ళీ కొత్త అప్లికేషన్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ. లైక్, షేర్.